హలో ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఇప్పుడు మనం అన్ని లెఫ్ట్ ఓవర్ వెజ్జెస్తో టేస్టీ కర్రీ చేసుకుందాం. నా దగ్గర క్యాప్సికమ్, టొమాటో, ఇంకా బ్రింజాల్, ఇంకా పొటాటో ఉన్నాయి. దాంతో ఇప్పుడు కర్రీ చేస్తున్నా నేను. ఫస్ట్ ఏం చేయాలంటే అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. బ్రింజాల్ ఏం చేయాలంటే సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. సో దానివల్ల అవి నల్లగా కావు. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను. అదేంటంటే కసూరి మేతి ఇందులో యూజ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. దీంతో ఇది యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని కొట్టమన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి అందులో వేసుకుంటే ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నేను బ్రింజాల్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం చిక్కడి పసుపు వేసుకోవాలి. అది కలుపుకున్న తర్వాత పొటాటోస్, ఇంకా క్యాప్సికమ్, తర్వాత టొమాటో అన్నీ వేసేసుకొని ఇంకా దానికి ఉప్పు, కారం అన్నీ వేసుకొని కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఇప్పుడు విజిల్కి పెట్టాలి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇప్పుడే వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. ఏదైనా తప్పు ఉంటే నాకు కమెంట్ చేయండి, చెప్పండి. సో దట్ నేను నేర్చుకుంటాను. ఇప్పుడు విజిల్ వచ్చే వరకు ఆగేసి విజిల్ వచ్చిన తర్వాత విజిల్ వచ్చే వరకు ఆగండి. తర్వాత విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే అదిగో అయిపోయింది. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేయాలి. కొబ్బరి పొడి యాడ్ చేస్తే టేస్ట్ వస్తుంది అన్నమాట. కొబ్బరి పొడి యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కలుపుకొని ఇప్పుడు దాన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ కర్రీ రెడీ. ఏమైనా తప్పులు ఉంటే కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను చేంజ్ చేసుకుంటాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.